ఒక్క విషయంలో డిసప్పాయింట్ ఏంటంటే ఇది దేవుడు గది అన్నమాట. సో ఈ డోర్ చూడండి, డిజైన్ ఈ విధంగా అయితే ఉంది. ఇంకా పాలిష్ అయిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. చూడండి టోటల్ కిచెన్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి, టోటల్ కనిపిస్తుంది. లోపల చూడండి మేము బండలు అయితే ఇవి వేయించేసినాం, వైట్ వేయించినాము, వైట్ కలర్. పైన చూడండి, పైన ఇట్లా సజ్జ టైప్ అయితే పైన ఇచ్చేసినాం అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏంటంటే ఏదన్నా ఇట్లా బయట నుంచి ఎంట్రన్స్ అయింది, ఇక్కడ టీవీ సెటప్ వస్తుంది, స్లైడింగ్ వస్తుంది. ఇది మెష్ అన్నమాట, దోమలు కాకుండా. ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్, వాల్ సీలింగ్ ఈ డిజైన్ అండ్ సేమ్ డిజైన్ ఆ డిజైన్ ఇక్కడ కూడా వచ్చింది అనమాట. ఏంటంటే మధ్యలో డోర్ ఉంటుంది, అది గోడ ఉంటుంది కదా, ఆ గోడ తీసేసి వాడటానికి పెట్టాం. అక్కడొకటి ఇక్కడ చూడండి కనిపిస్తుంది, గ్రానైట్ ఇచ్చినారు. ఇది సింక్ కూడా చాలా పెద్దగా ఉంది, వెళ్ళే విధంగా ఉంది. బయట చూడండి లొకేషన్ అయితే చాలాసార్లు చెప్పినాం, ఈ లొకేషన్ అయితే అద్దరిపోయింది. హైలైట్ ఏంటంటే ఇక్కడ వాష్రూమ్ తీసి ఇదంతా సెల్ఫ్ పెట్టించేసాను చూడండి, ఇదంతా సెల్ఫ్ పెట్టి ఇదంతా మీకు క్లియర్ కనిపిస్తుంది ఈ నుంచి దాకా. ఫాల్ సీలింగ్ ఏంటంటే పెద్దగా స్పేస్ లేదు కదా, మనకి ఇష్టం వచ్చినది. అది ఈ రోజు రేపు అయిపోతుంది. మేము జస్ట్ కబోర్డ్స్ వేయించుకుంటే ఏంటంటే ఇంకా టోటల్ గా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మంచి రోజు చూసుకొని గృహ ప్రవేశం చేయాల్సిందే. హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లయా. అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇల్లు మాదే. సో రెనోవేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అంటే కొంచెం ఉందన్నమాట. సో రెనోవేషన్ ఎంత వరకు అయ్యింది, ఎట్లా మేము వర్క్ చేయించినాం అండ్ ఎట్లా వర్క్ అయ్యింది, ఎలా కనిపిస్తుంది ఇల్లు అనేది మొత్తం చూపించేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నేను వచ్చి కూడా చాలా డేస్ అయింది. వర్క్ కంప్లీట్ అయినాక ఇదే అనమాట ఫస్ట్ టైం. అంటే నేను ఎంత ఎక్సైట్ అయినా మీరు వీడియో చూస్తే మీరు కూడా అంతే ఎక్సైట్ అవుతారు. లాస్ట్ వరకు చూడండి, వెయిట్ చేయకుండా ఇప్పుడే ఫస్ట్ చూపిస్తారు వచ్చేసండి. సో మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. సో ఇక మళ్ళీ చెప్తున్నా, మీకు బోర్ కొట్టించేస్తున్నా కానీ ఇదైతే మా డ్రీమ్ హౌస్ అబ్బా, మా డ్రీమ్ హౌస్ నిజంగా. సో మా డ్రీమ్ హౌస్ కాబట్టి మాకు దేవుని దయతోనే సో మాకైతే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. సో ఆ ఇల్లుని మేము మాకు నచ్చిన విధంగా మేము చేయించుకుంటున్నాం. కింద మీద పడి అబ్బా నానా తంటాలు పడ్డాం మీ ఇల్లు చేయించుకోవడానికి. ఇంకొంచెం అయితే ఉంది, అది ఎట్లా అయింది ఏందనేసి అయితే చూపిస్తాం. బ్యాక్ కెమెరా పెట్టి వీడియో అయితే మొత్తం వరకు చూడండి. లోపల వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను కొంచెం ఉందని చెప్పినాం కదా, అదేంటంటే ఇక్కడ బయట అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రిక్స్ తోని మేము డిజైన్ చేపించి దానికి కలరింగ్ అయితే చేపిస్తున్నాం, నార్మల్గా కాకుండా. లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది, బయట కొంచెం ఉంది. ఇది కూడా అయిపోతే ఇంట్లోకి వచ్చి గృహప్రవేశం చేసుకొని రావచ్చు అనమాట. అంటే డిజైన్ లాగా వస్తుంది అనమాట. వైట్ టేప్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ టేప్ ప్లేస్ లో మొత్తం వైట్ కలర్ వస్తుంది, అంటే ఇట్ కలర్ టైప్ లాగా డిజైన్ ఉంటుంది అనమాట. పబ్లిక్ కూడా వచ్చారు, చాలా మంది పబ్లిక్ కూడా వచ్చేసినారు. అండ్ ఇక్కడ మేము మెయిన్ డోర్ దగ్గర అనుకున్నాం కదా, సో కడప అని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా కడప పూజ చేయాలనేసి, సో అందుకే కడప పెట్టించుకొని అండ్ డోర్ డబల్ డోర్ పెట్టుకున్నాం అనమాట. ఒకసారి క్లోజ్ డోర్ డిజైన్ చూపిద్దాం. సో ఈ డోర్ చూడండి, డిజైన్ ఈ విధంగా అయితే ఉంది. ఇంకా పాలిష్ అయిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. చాలా మంది లాస్ట్ వీడియోలో ఏంటంటే పెద్ద డోర్ ఉండే కదా, ఇక్కడ పెట్టిస్తారు మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే, మాకు ముందే ప్లానింగ్ ఉండే డబల్ డోర్, ఆ డోర్ తీసేసి డబల్ డోర్ పెట్టియాలన్నట్టే మేము ఇట్లా అయితే డిజైన్ చేయించుకున్నాం. ఏంటి కొంచెం పరగ కనిపిస్తుంది, అంటే చెక్క టైంలో అట్లా అవుతుందా, పాలిష్ అయిన తర్వాత మంచిగా అవుతుందా? మేబీ ఉండొచ్చు. అంటే ఇది ఒక చెక్క, దాన్ని ఇట్లా చెక్కి పెట్టినారు కదా. సో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అంటే పాలిష్ చేసినాక పోతుందా, అంటే డోర్ లో డిజైన్ చేసినప్పుడు ఇలానే వస్తుంది. అది కూడా ఇక్కడ పర్లేదు, అండ్ ఇక్కడ కూడా కొంచెం చెక్క బ్లాక్ కలర్ లాగా వచ్చింది, డిజైన్ సరిగా రాలేదు. ఉంటుందా లేదంటే పాలిష్ చేసినాక అర్థమవుతుంది, ఫస్ట్ నుంచి ఇట్లా ఉంటుందా అర్థమవుతుంది. సో బయట అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ లోపల చూడండి మేము బండలు అయితే ఇవి వేయించేసినాం, వైట్ వేయించినాము, వైట్ కలర్. సో ఫస్ట్ హాల్ అన్నమాట, చూడండి ఫస్ట్ హాల్. సో టీవీ దగ్గరికి వెళ్ళిపో, ఇక్కడ టీవీ సెట్, ఇక్కడ సెల్ఫ్స్, డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఎక్కువనే స్పేస్ ఇచ్చినాము. ఫోటో ఆల్బమ్స్ కానీ ఏదన్నా పెట్టుకోవడానికి. అండ్ పైన చూడండి, పైన ఇట్లా సబ్జెక్ట్ టైప్ అయితే పైన ఇచ్చేసినాం అనమాట. ఫాల్ సీలింగ్ కూడా చేపించినాము. పైన ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ ఎట్లుందో చెప్పండి. అంటే లాస్ట్ టైం ఉండి కొంతమంది అన్నారు ఫాల్ సీలింగ్ చేపించుకుంటే బాగుంటుందని, మా ప్లాన్ లో లేకుండే. తర్వాత ఇంకోటి వీడియోస్ కూడా తీస్తాం కదా అట్లానే. సో ఇక్కడనేమో వంకాయ కలర్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఏంటంటే ఏదన్నా మంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ లాంటి ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అని పెట్టించినాం. ఇక్కడ చూసుకుంటే కరెంట్ కి సంబంధించి మొత్తం ఇక్కడ అక్కడ. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, ఇది ఒక బెడ్రూమ్ ఉండే కదా, ఫస్ట్ మాది ఒక బెడ్రూమ్ ఉండే అక్కడ, ఆ బెడ్రూమ్ ది డోర్ తీసేసి మొత్తం హాల్ చేయించుకున్నాం. ఎందుకంటే మా చిన్న ఫ్యామిలీ కదా, ఇంకోటి వీడియోలో అవి తీసాం కాబట్టి స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి. సో అక్కడ నుంచి ఒక్కసారి మీకు బయట నుంచి చూపిస్తాను. ఇట్లా బయట నుంచి ఎంట్రన్స్ అయింది, ఇక్కడ టీవీ సెటప్ వస్తుంది, ఈ విధంగా టీవీ సెటప్ వస్తుంది. ముందు ఆపోజిట్లో అయితే ఈ విధంగా మీకు సెల్ఫ్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కొంచెం తిరిగిన వెంటనే టీవీ
అంటే హాల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. అండ్ ఇక కిటికీలు చూపించా, విండోస్ వచ్చినాయి. విండోస్కి పెట్టించాం అనమాట, స్లైడింగ్ వస్తుంది. ఇది మెష్ అన్నమాట, దోమలు కాకుండా. పిల్లలు ఉన్నారు పెట్టడానికి కూడా రావట్లేదు. ఇట్లా ఈ విధంగా క్లోజ్ అయిపోతాయి. ఇట్లా మెష్ పెట్టేసి ఇవి పెట్టేసి క్లోజ్ చేసుకోవాలంటే లాక్ అయిపోతుంది. అట్లా కాదు, ఏలు మొత్తం పెట్టాలి. ఇట్లా ఏలు పెట్టి తీయాలి అదనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఇది పిల్లర్ ఏదైతే ఉందో, ఈ పిల్లర్ ఫ్రిడ్జ్ వస్తుంది. ఈ పిల్లర్ ఏదైతే ఉందో కదా, పిల్లర్ తీయదు, గోడ మొత్తం తీసేసినాం కాబట్టి పిల్లర్ మెయిన్ కాబట్టి పిల్లర్ ని కూడా సెట్ చేసేసినాం. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, పైన 2 సెల్ఫ్స్ లాగా పెట్టేసినాం. మా దగ్గర చిన్న ఫ్రిడ్జ్ ఉంది, దానికి స్పేస్ సరిపోతుంది అన్నట్టు ఫ్రిడ్జ్ కోసం కూడా మెజర్ చేసుకొని ఇక్కడ స్పేస్ అయితే వదిలిపెట్టినాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్ సెల్ఫ్స్ పెట్టించేసినాం, ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి, పిల్లల బొమ్మలు పెట్టుకోవడానికి 3 సెల్ఫ్స్. అండ్ ఇక్కడ కూడా విండోకి ఇట్లా స్లైడింగ్ డోర్ వచ్చింది, స్లైడింగ్ డోర్. అండ్ మళ్ళీ ఇంకోటి చాలా మంది అడగచ్చు, మీరు మీ అమ్మ కోసం బెడ్రూమ్ పెట్టలేరు అది ఇది అనేసి అయితే. సో మా అమ్మ అయితే సీరియల్ లవర్, సీరియల్ బాగా చూస్తుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పిన టీవీ బాగా చూస్తుంది. సో అమ్మ టీవీ చూసి సపరేట్ బెడ్రూమ్లో వెళ్ళి అయితే పడుకోదు, ఇక్కడ లోపల బెడ్రూమ్లో ఇక్కడ డోర్ పెట్టుకొని వెళ్ళి లోపల పడుకోదు. సో అక్కడ టీవీ చూసి ఇక్కడ మంచం ఏమైనా వేసినామంటే ఈయన పడుకొని చూసుకుంటే నిద్రపోతుంది అనమాట. సో ఆమెకు ఇబ్బంది లేకుండా ఆమె గురించి ఆలోచించినాం, సేఫ్టీ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాత్రూమ్ దగ్గర, సో ఇది బెడ్రూమ్, ఇక్కడ రైట్ సైడ్ తలుపు కనిపిస్తుంది, అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కొంచెం ఇక్కడ కలర్ వేసే బ్రదర్స్ కొంచెం లంచ్ చేస్తారు, అది మీకు తర్వాత చూపిస్తా బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్. మా పిల్లలు అయితే ఒకటే అనిపిస్తుంది, అదే అనిపిస్తుంది. ఇంకోటి బండల కలర్ ఎలా ఉంది కామెంట్ చేయండి, అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, కలర్ బాగా అనిపిస్తుందా లేదా. అండ్ ఇక్కడ పైన ఒకటి ఫాల్ సీలింగ్, ఈ డిజైన్ అండ్ సేమ్ డిజైన్, ఆ డిజైన్ ఇక్కడ కూడా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వాష్ బేసిన్ దగ్గర అక్కడ వరకు టైల్స్ వచ్చినాయి. అండ్ ఒకసారి వాష్రూమ్లోకి వెళ్ళాయి, ఇవి చేంజ్ అయిపోయాలి, ఇంకా ఇది చేంజ్ చేస్తారు. వాష్రూమ్ లో అవి కట్టుకలు అట్లనే ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి చేంజ్ చేయరు. లేదు చేంజ్ చేస్తారు. ఎట్లా చెప్తున్నావు? అవి పాతే అవే పెడతారు. సరేదా, వాష్రూమ్ లో ఇది కూడా పెట్టినారు, షవర్ పెట్టేసిరు. అండ్ ఇక్కడ గీజర్ పెట్టుకోవడానికి కూడా పెట్టిరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నల్లలు పెట్టిరు. ఈ డ్రమ్ కనిపిస్తలేదు, ఇక్కడ డ్రమ్ ఉందన్నా బయటకు రా, నేను చూపిస్తా. సో ఈ మాకు టైల్స్ అనేది చూడండి బ్లూ కలర్ వేసినాం, కడిగితే ఇంకా మంచిగా మొత్తం అక్కడ ఒకటి అది పెట్టినాం, ఏంటంటే కవర్ పెట్టించేసినాం, ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అవుతుంది డస్ట్ పోయని. ఒక సంచి పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసినాం. చాలా మంది మెచ్చుకునేది ఏంటంటే మేము ఇక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టినాం రోల్ మీద, అవే అడుగుతున్నారంట. ఇక్కడ చూడండి పైప్ కనెక్షన్ ఇట్లా ఇచ్చుకున్నాం. అండ్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి 2 వాటర్ ట్యాంక్. ఇక్కడ రోలుపు ఉంటుంది, ఏంటంటే అందరికీ డబుల్ బెడ్రూమ్లో ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండి రోలుపు ఉంటుంది. ఆ రోలుపు మీద ఏంటంటే వాటర్ ట్యాంకులు అంటే సామాన్ పెట్టుకోవడానికి. మేము ఏంటంటే మధ్యలో డోర్ ఉంటుంది, అది గోడ ఉంటుంది కదా, ఆ గోడ తీసేసి వాటర్ ట్యాంక్ పెట్టాం. అక్కడ ఒకటి ఇక్కడ చూడండి కనిపిస్తుంది, ఇట్లా చూడండి. ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రోలుపు వస్తుంది, రోలుపు ఎంట్రన్స్ అక్కడది మేము ఆ గోడ వస్తుంది, ఆ గోడ తెప్పించేసి అది పెట్టించాం. ఆ రోలుపు ఏదైతే ఉందో ఆ రోలుపు అనేది మాస్టర్ బెడ్రూమ్లకి బాత్రూమ్కి కనెక్షన్ అనమాట. దాని మీద అది కూడా మీకు వేరే లెవెల్ చేపిస్తాం, అది కూడా బాగుంటే చూపిస్తాం. ఈ డోర్ కనిపిస్తుంది కదా, ఇది పాత డోరే అనమాట. కలర్ వేసిన తర్వాత మనకి ఏంటంటే నీట్గా జర కొత్తదానిలాగా కనిపిస్తుంది. ఇక దాని పక్కనే మనకు కిచెన్, మల్లయ్య సామ్రాజ్యం. ఇది నాది, ఈ ప్లేస్లో నేనే ఎక్కువ ఉంటాను, నాకు అంత నచ్చింది, అంత బాగుంది. కానీ నేను ఒక్క విషయంలో డిసప్పాయింట్ ఏంటంటే ఈ దేవుడు గది అనమాట. నాకు అసలు వంట రూమ్లో పెట్టడం అసలు ఇష్టం లేదు, ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి చికెన్ అయితే వండుతాం కదా, నాకు ఇట్లా పక్కకు ఉండడం ఇష్టం లేదు. ఇంకోటి చిన్నగా ఉంది స్పేస్ అనేది, అంటే బయట పెట్టడానికి టీవీది సెల్ఫ్లో వచ్చేసింది కాబట్టి ఇక మనకి వాస్తు ఉంది కాబట్టి పెట్టుకున్నాం. వాస్తు కూడా లేదంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద టచ్ కాకుండా పెట్టినాం. అండ్ ఇక్కడ డోర్స్ ఓన్లీ దేవుని రూమ్ కోసం డోర్స్ సపరేట్ పెట్టించేసి ఇది ఓన్లీ సపరేట్ దేవునికి రూమ్ అవుతుంది అనుకున్నాం. అండ్ ఇక మా సూపర్వైజర్ కూడా ఏంటంటే టైల్స్ చూడండి ఇవి వేసిన, ఇంకా దేవుని పెట్టిద్దాం అని అన్నాం. కాకపోతే ఆయన ఏంటంటే అన్నీ పెట్టేసి ఒక్క దగ్గర ఇది పెట్టకపోతే గలీజ్గా అనిపిస్తుంది, ఇవి పెట్టించేసినాం. ఇక డోర్ చూడండి, ఇవి డిజైన్ కప్పులు ఏమొచ్చినాయి, స్ట్రాబెరీస్, చిన్న స్ట్రాబెరీస్ వచ్చినాయి. అండ్ చెంచాలు, గ్లాస్లు, మల్బెరీస్ వచ్చినాయి, ఈ సాసర్ టీ సాసర్ చెంచాలు వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడిది ఫొటోస్ పెట్టుకొని ఇక్కడ దేవుడి సామాన్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడం. అండ్ కింద ఇక్కడ చూస్తే మనకు బ్లాక్ ది గ్రానైట్ ఇచ్చినారు.
ఇది సింక్ కూడా చాలా పెద్దగా ఉంది, అంటే ఒక బాసన్లు ఫస్ట్ చిన్నగా ఉండే మేము చేంజ్ చేయించినాం. ఇది వాటర్ నల్లది వాటర్ అయితే వస్తారు, నాగోల దగ్గర వాటర్ది ప్రాబ్లం ఉందంటే అందుకే వస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ పెట్టుకోవడానికి, సామాన్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే సిలిండర్ కోసం సింక్ కింద పెట్టుకోవడం. వాష్ బేసిన్ కాదు సింక్. సింక్ సారీ, వాష్ బేసిన్ అంటే మనం ముఖం కడుక్కునేది, సింక్ అంటే బాసన్లు తోమేది. ఇంత పెద్ద అది కూడా తెలియదు. పొడువుగా ఒకటి పెట్టుకోవడానికి, డబ్బలు పెట్టుకోవడానికి ఒకటే వచ్చింది. ఇక్కడ ఎక్కువ పెట్టుకుంటే కూడా మళ్ళీ కింద గ్యాస్ ఉంటది కదా, పొయ్యి ఉంటది కాబట్టి మొత్తం అది ఆవిరైపోతుంది. అది చూపించేసి నేను అక్కడ నుంచి వీడియో తీస్తాను, మంచిగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి కిటికీ విండో వచ్చింది. విండో యాక్చువల్గా ఏంటంటే మాకు ఇక్కడ డోర్ ఉండే, ఇక డోర్ దగ్గర కూడా మేము ఏం చేసినాం, ఇవి సెల్ఫ్ పెట్టించేసినాం. ఎందుకంటే ఉప్పులు అవి డబ్బాలు పెట్టుకోవడానికి, ఉప్పు డబ్బాలు, కందిపప్పులు ఏమేమి ఉంటాయి అన్ని పైన సజ్జ కూడా ఉంది. ఆ సజ్జ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడే ఉండే, సజ్జ దగ్గర కూడా ప్యాక్ చేసేసినాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక డోర్ ఉంది, ఆ డోర్ తీసేసినాం. అందరూ ఓపెన్ కిచెన్ ఇంట్లోకి చేస్తారు, హాల్లో చేస్తారు, కానీ మేము బయట బాల్కనీ అంటే మాకు కిచెన్ సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వాష్ ఏరియా, అంటే వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అది వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం. వాషింగ్ మిషన్ ఒక్కడే కాదు, వాష్ ఏరియా కూడా చేసుకోవచ్చు. అంటే బట్టలు వాషింగ్ మిషన్ జర ఇలా సరిపోవడానికి కరెక్ట్ సైజ్ తీసుకొని చేయించినాం. ఎందుకంటే బయట వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి లేదు, బాత్రూమ్ లో లేదు, సరిపోదు బాత్రూమ్. అందుకే చిన్న ఇల్లు కాబట్టి మేము అన్ని అడ్జస్ట్ చేస్తాం, ముందే ప్లానింగ్ తో చేస్తాం. అందుకే ఇక్కడ కూడా వాష్ ఏరియా పెట్టినాం. ఇగో ఇక్కడ అది కూడా పెట్టినాము. అంటే ఇక్కడ నల్ల బట్టలు చేతులు కూడా పిండుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మెష్ వచ్చింది ఫస్ట్. అండ్ మెష్ తర్వాత ఇది ఇక నార్మల్ అన్ని డోర్స్ విండోస్ అయితే సేమ్ ఆల్రెడీ చూపించేసినాం. అండ్ చాలా మంది మనకు చెప్పింది ఏంటంటే పిల్లలు ఉన్నారు, ఇది పెట్టుకోండి గ్రిల్ పెట్టుకోని, గ్రిల్ కూడా పెట్టించేసినాం. పైన వాటర్ రాకుండా కూడా ఇది కూడా పెట్టేసేసినాం. చూడండి గ్రిల్ ఈ విధంగా ఉంది. బయట చూడండి లొకేషన్ అయితే చాలాసార్లు చెప్పినాం, ఈ లొకేషన్ అయితే అద్దరిపోయింది. అండ్ ఈ విధంగా ఉంది. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ చూడండి టోటల్ కిచెన్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి, టోటల్ కనిపిస్తుంది. నాకైతే నాకు నచ్చినట్టు చేసుకున్నా, బాగుంది. అదే ప్లేస్ చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ 3 సెల్ఫ్స్ వచ్చాయి. ఇలా బిందెలు పెట్టుకోవచ్చు, ఇలా వాటర్ బిందెలు పెట్టుకోవచ్చు, డబ్బాలు పెట్టుకోవచ్చు. అండ్ సజ్జ పైన కిచెన్ కి సంబంధించిన సామాన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మెయిన్ డబ్బాలు పెట్టుకోవచ్చు. ఇది దాక్తుంది అనిపిస్తుంది మూల, ఇక్కడ నుంచి సడన్ గా వచ్చి చూస్తే. కాకపోతే వాషింగ్ మిషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ రామ్ మనం ఎక్కువ శాతం మనం అక్కడనే ఉంటాం కాబట్టి. ఈ స్విచ్ బోర్డులు కూడా వాషింగ్ మిషన్ కోసం పెట్టించారు. ఇక్కడ స్విచ్ బోర్డు ఇక్కడ ఒకటి, అండ్ అక్కడ పొయ్యి దగ్గర మిక్సీకి దానికి దీనికి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా పెట్టినాం. ఇక్కడ కూడా స్విచ్ బోర్డులు ఎక్కువనే పెట్టించుకుంటాం, ఎందుకంటే ఎక్కువ చార్జర్లు పెడతాం కదా. చార్జర్లు పెడతాం. ఇంకోటి ఏంటంటే లైటింగ్ పెడతాం. అండ్ ఇప్పుడు బెడ్రూమ్ లో ఇది చూపించిన సింక్ చూపించేసినాం కదా, సింక్ చిన్నగా ఉంది, మరి చిన్న. ఈ డోర్ కూడా పాత డోరే, మెయిన్ డోర్ ఒక్కటే చిన్నగా చేస్తాం. ఇక్కడ నుంచి చూస్తే కూడా ఈ విధంగా అనిపిస్తుంది. చూడండి డోర్ ఈ విధంగా అనిపిస్తుంది. డోర్ ఓపెన్ క్లోజ్ చేసి, చాక్లెట్ కలర్ ఇది కూడా క్లోజ్ చేసి ఓపెన్ చేయి. అండ్ ఒక్కసారి చూస్తే లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఈ కలర్ వేయించినాం అనమాట. ఇక్కడ ఒక వాల్కి అంటే మొత్తం సేమ్. ఇక్కడ ఈ వాల్కి ఇక్కడ వేయించేసినాం, ఇక్కడ ఈ వాల్కి ఇక్కడ ఈ కలర్, రెండు వాల్స్, హాల్లో ఒకటి ఇంకొకటి అనమాట. అండ్ ఇక్కడ మీకు మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ వాష్రూమ్ ఇక్కడ వాష్రూమ్ ప్లేస్ లో మేము ఇది మొత్తం వాష్రూమ్ అనమాట, అటాచ్ బాత్రూమ్ ది ఈ వాష్రూమ్ అనమాట. ఇక్కడ కుండి ఉండే, ఇక్కడ నల్లలు ఉండే, ఇదంతా తీపిచ్చేసి మేము సెల్ఫ్ తీపిచ్చేసి ఇది సపరేట్ మనకేంది అది అల్మారీ లాగా. ఇంకో అల్మారీ తెచ్చి బాత్రూమ్ దగ్గర పెడితే చేస్తే మన ప్రాబ్లం అయ్యేది, అంటే ఎక్కువ స్పేస్ లేదు కదా. కిందికి ఎవరు మోసుకొస్తారు 9th ఫ్లోర్ అన్నట్టు అది అన్ని మైండ్ లో పెట్టుకొని ఇవన్నీ. అండ్ ఇక్కడ ఈ గోడ ఉంది కదా, ఇక్కడ అద్దం వస్తుంది పెట్టుకుంటే, మిర్రర్ వస్తుంది, నేను చూసుకోవడానికి వస్తాను అందమైన. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇదంతా సెల్ఫ్ పెట్టించేసాం. చూడండి ఇదంతా సెల్ఫ్ పెట్టి, ఇదంతా మీకు క్లియర్ కనిపిస్తుంది ఈ నుంచి దాకా. ఇవన్నీ సెల్ఫ్ పెట్టించేసాం. ఇక్కడ సజ్జ టైప్ చేయించేసినాం. అండ్ ఇక్కడ బెడ్రూమ్ లో కూడా మీకు ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది. చూడండి ఇక ఫాల్ సీలింగ్ ఏంటంటే పెద్దగా స్పేస్ లేదు కదా, మనకి ఇష్టం వచ్చినది అంటే డిజైన్, అంటే పెద్ద డిజైన్ మాకు నచ్చినవి ఏంటంటే పెద్ద డిజైన్లు ఉన్నాయి. ఆ డిజైన్ ఇక సరిపో సరే అని ఇది డిజైన్ ఇక సింపుల్గా బాగుంది కానీ పెట్టించేసాం డిజైన్. అండ్ ఇక్కడ సేమ్ విండో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా మెష్ వచ్చి సేమ్ విండోస్. ఇంకేమో చెప్తున్నావు కదా. ఇంకోటి ఏంటంటే ఈ సెల్ఫ్లు ఇట్లనే ఉంచాము, కబోర్డ్స్ అయితే చేపిద్దామని అనుకుంటున్నాం. చేపియాలి, చేపియాలి. ఎందుకంటే ఇట్లా ఉన్నాయి అనుకోండి, నువ్వు ఎంత మడత పెట్టదు నేను కాబట్టి ఎన్నిసార్లు మడత పెట్టి పిల్లలు గుంజి పడేస్తారు. సో నాకు తప్ప ఓన్లీ ఇక్కడ చూడండి, ఓన్లీ బెడ్రూమ్ లో ఉన్నాయి సెల్ఫ్స్.
అండ్ అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ హాల్లో అండ్ కిచెన్లో కొన్ని చాలా తక్కువ ఉన్నాయి. ఇక కొన్ని తక్కువ పైసలకి మాట్లాడి వేయించేసుకుంటే క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు మాకు పెండింగ్ ఉన్నది ఏంటంటే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 10% ఉంది. ఆ 10% ఏంటంటే ఒక 5% కాదు 7% ఇదే లైక్ ఈ కబోర్డ్స్ వేపియాలి అంతే. బయట ఒక 3% అంతే. అది ఈ రోజు రేపు అయిపోతుంది. మేము జస్ట్ కబోర్డ్స్ వేయించుకుంటే ఏంటంటే ఇంకా టోటల్గా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేపియాల్సిందే. ఇప్పుడు ఈ మేళ అన్ని మంచి రోజులు ఉన్నాయి ఆల్మోస్ట్. మేము ఏమనుకుంటున్నామంటే ఈ మేళ కంప్లీట్ అయితే ఈ ఎండ్ వరకు మంత్ ఎండ్ వరకు వద్దాం అనుకుంటున్నాం. ఆ దేవుడు దయ చూస్తే మంచిగా. నా పిల్లలు కూడా సైకిల్ దొక్కుతారు. ఇట్లా ఉంది. సో ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి మా ఇల్లు. ఓకేనా? చూడండి మొత్తం ఇప్పుడు లైన్ బయట దాకా తీసుకుపోయినా కదా. సో ఈ విధంగా ఇక్కడ బయట నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. అయిన వెంటనే రావాలి, గృహప్రవేశం చేసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావాలని అనుకుంటున్నాం. అస్సలు ఉండలేకపోతున్నాం మా ఇంట్లో. ఎందుకంటే మస్తు ఎక్సైట్ అవుతున్నాం ఈ ఇంట్లోకి. చెప్తున్నా కదా ఫస్ట్ నుంచే చెప్తున్నాం డ్రీమ్ అని. సో ఒక్కటి ఆలోచించండి, ఎంత పైన 9th ఫ్లోర్ పైన ఉన్నాము. అసలు చాలా మంది భయపడుతున్నారు, అరే 9th ఫ్లోర్ పైన ఎట్లుంటారు ఏంది అనేసి. అది కూడా మళ్ళీ గవర్నమెంట్ హౌస్ అనేసి. సో లోపల అయితే మేము అనుకున్నట్లు కట్టుకున్నాం. ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తుంది. అది కూడా చాలా మంది ఏంటంటే రాలేరు. వాళ్ళందరూ వచ్చారు అనుకుని వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది వాటర్ ట్యాప్స్ ఇప్పేసి వెళ్ళిపోతున్నారు, వాటర్ వేస్ట్ అయిపోతుంది. అట్లా అందరూ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 30% వరకు వచ్చేసి 70% వచ్చిందనుకో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. అండ్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మా ఇల్లు కూడా వచ్చేసింది. సో చాలా హ్యాపీ అన్నమాట. సో మా ఇల్లు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ చేయాలని ఏం చేయలేమమ్మా మేడం, ఇప్పటికే చేంజ్ స్టార్ట్ అయింది. ఇక ఇల్లు కూడా అయితే అయింది కానీ బయట పైసలు తీసుకొచ్చిన వాళ్ళు అలా ఇవ్వకపోతే తంతారు. ఇంట్లోకి ఒక్కసారి వచ్చిన తర్వాత 24 hours ఇక 24 hours కష్టపడి ఇట్లా అలాగే అప్పులు అయితే తీర్చేసేయాలి. సో ఇల్లు ఎట్లా ఉంది చెప్పండి. అండ్ కబోర్డ్స్ ఇంకోటి బయట అది ఒక్కటి చేయించేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేస్తాం. సో ఇక గృహప్రవేశం టైంలో ఆ టైంలో ఇక వీడియో తీస్తాం. అండ్ అప్పుడు కూడా మీరు అందరు రావాలి. పిలుస్తావా లేదా? పిలవకుండా ఎట్లుంటాం? ఈ వీడియో ఎవరెవరు చూస్తారా అందరు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ అందరికి. ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి.